తులారాశి వారికి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఊహించని 3 పెద్ద అదృష్టాలు మీకు రాబోతున్నాయి. ఆ అదృష్టాలు ఏంటనేది మీరు తెలుసుకున్న తర్వాత చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఒక పురుషుడి వల్ల మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడేటటువంటి వీడియో అనమాట. అంటే ఆ అదృష్టాలు ఏంటి, అలాగే అసలు ఏ పురుషుడు వల్ల మీకు ఏం జరగబోతుంది, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా తెలుస్తుంది వివరంగా. అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే పరమేశ్వరుడు ఏది కూడా మనకంట ఊరకనే ఏది పడేటట్లుగా చేయడనమాట. ఏదో దీని ద్వారాగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేది ఉంటుంది. అది మీకు ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా దేవుడు రూపంలో వచ్చి ఇది చెయ్యి, ఇది వద్దు అని చెప్పి చెప్పడు. మనకేంటంటే కొన్ని సంకేతాల ద్వారాగా ఎవరో ఒకళ్ళ మాటల రూపంలో కానివ్వండి, లేకపోతే కొన్ని పనుల రూపంలో కానివ్వండి, కొన్ని హెచ్చరికలు అనేవి మనకు చేస్తూ ఉంటాడనమాట. అది తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఆ టయానికి అర్థం చేసుకున్నప్పుడు మనం అదృష్టవంతులు అవుతాము. లేకపోతే ఏముందిలే అని చెప్పి వచ్చిన అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఏముందిలే ఇదంతా కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి భావించే వాళ్ళు చాలామంది తర్వాత తెలుసుకొని బాధలు పడే వాళ్ళు ఉంటారనమాట. అది ఏ విషయంలోనైనా కావచ్చు. అది ఒక డబ్బు విషయంలో అవ్వచ్చు, లేకపోతే మనుషుల విషయంలో అవ్వచ్చు. ఇట్లా దేని విషయంలోనైనా సరే అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుడు ఏదైనా సరే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఏదన్నా మనకి తెలియాలి అని చెప్పి మన కంట పడుంటే ఆ భగవంతుడు ఏదో దీని ద్వారాగా నువ్వు నేర్చుకో, నువ్వు బాగుపడు, కాదు కూడదంటే మాత్రం నీకు సమస్యలు వస్తాయి అని చెప్పి కొన్ని మన కళ్ళ ముందుకి ఇట్లా తీసుకొస్తాడు. కాబట్టి అదేంటి అనేది ఎక్కడ మీరు చక్కగా వింటే మీకు తెలుస్తుందన్నమాట. దీనివల్ల ఉపయోగమే తప్ప నష్టం అనేది ఉండదు. తులారాశి వారేంటంటే గత కొంతకాలం నుంచి బాగా మానసికంగా అయితే మాత్రం నలిగిపోతున్నారండి. వీళ్ళు పైకి అంత చెప్పుకోలేకపోయినా లోపల మాత్రం మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు బాగా బిజీగా ఉండటము, అసలు ఖాళీ అనేది లేకపోవటము, ఈ మధ్య పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువైంది. దానివల్ల వీరికేంటంటే విపరీతమైనటువంటి స్ట్రెస్సు, విపరీతమైనటువంటి టెన్షను. పైకి వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారే కానీ లోపల ఏదో బాధ, ఏదో టెన్షను, ఏదో ఆందోళన, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, అసలు ప్రతి క్షణం కూడా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి మైండు గజిబిజిగా, గందరగోళంగా, చాలా చికాకుగా ఉంటుంది. చాలా వరకు ఈ తులారాశి వారు బ్యాలెన్స్గా ఉంటారు. అంటే కష్టాన్నైనా సుఖాన్నైనా సరే ఈక్వల్గా చూడగలిగినటువంటి వ్యక్తులు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం ఇలాంటివి వీరికి చేత కాదు. ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. కాకపోతే వీరిది కూడా ఇప్పుడు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి అయినా సరే మనసులో కాస్తంత అలజడి అనేది కొన్ని విషయాల కాడ తప్పకుండా ఉంటుందన్నమాట. అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు చేసే ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఏదో కోల్పోయామన్న బాధ కావచ్చు, రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చినాయని, లేకపోతే చేయాల్సిన కష్టం కన్నా కూడా ఎక్కువ చేస్తున్నామని, కుటుంబ కారణాలు అవ్వచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరికి తగ్గ సమస్య అనేది వారికి ఉంటుంది. కానీ ఇట్లా వీరికి కూడా ఏదో ఒక మానసిక సమస్యతోటి పైకి తిరుగుతున్నారు కానీ లోపల మాత్రం గత కొంతకాలంగా విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ అవటం వలన వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అంటే కొంచెం గుండె దడ రావటము, కొంచెం ఓవర్గా వెయిట్ పెరిగిపోవటం అవ్వచ్చు, తలనొప్పి, కొంతమంది సైనస్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లమ్స్, కాళ్ళు నొప్పులు ఇలా వీటితో చాలా బాధపడుతున్నారు. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారు ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది
అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కి గురువుగారికి ఒక్కసారి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇలా ఈ తులారాశి వారికేంటంటే కొంచెం బయట నుంచి సమస్యలనేవి ఎక్కువవుతున్నాయి అన్నమాట. అనుకున్నప్పుడు పనులనేవి జరగట్ల. ఆ పనుల్లో చాలా రకాలైనటువంటి అడ్డంకులనేవి వస్తా ఉంటున్నాయి అన్నమాట. ఎప్పుడూ కూడా అంటే పెద్ద పెద్ద పనులు కాడ అది కూడా చిన్న చిన్న విషయాలైతే సరే పోనీలే అని చెప్పి ఎట్లాగొట్లా వీళ్ళు సరి చేసుకుంటా ఉంటారు. కానీ పెద్ద విషయాల కాడ వీళ్ళకి ఊహించని దెబ్బలనేవి తగులుతా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ప్రకృతి పరంగా కొన్ని మార్పులు జరగొచ్చు. ఒక్కొక్కసారి మనుషుల పరంగా కొన్ని అడ్డంకులనేవి అక్కడేంటంటే ఇంకొక ఆప్షన్ అనేది ఉండదనమాట. కాకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరి దగ్గర ఉండటం వలన చాలా వరకి కూడా ఇంకా చిన్న చిన్న వాటితో వీళ్ళు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసేసి వీళ్ళు ఏదైతే భయపడతారో అది మాత్రం జరగదండి. వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం ఆ టెన్షన్ వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. మీరు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే తులారాశి వారు మీకు పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అలాంటి పరిస్థితులకు ఏ మనిషి అయినా సరే బాధ అనేది పడతారు. కొన్ని సందర్భాల్లో భయపడతారు. ఒక్కొక్కసారి డబ్బు పెట్టుబడుల్లో కొంచెం భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు అవ్వచ్చు. లేకపోతే కొంత ఈ భారీ నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషి కూడా కంగారు పడకుండా ఉండలేరు. పెద్ద పెద్ద మేధావులైనప్పటికీ, పిచ్చోళ్ళైనప్పటికీ ఎవరైనా సరే అలాంటి కాడ ఒక్కొక్కసారి గుండె జారిపోతూ ఉంటదనమాట. ఇక్కడ కానీ మీకు చెప్పాల్సిందేంటంటే మీ జాతక ప్రకారంగా మీ రాశికి అధిపతిని చూసుకుంటే తులారాశి వారికి శుక్రుడు. అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంది కాబట్టి మీకైతే మీరు భయపడినంతగా ఎదురు దెబ్బలైతే మాత్రం తగలవండి. ఎందుకంటే అక్కడ దాకా మీరు తీసుకొచ్చుకోరు. మీకు దైవానుగ్రహంతో పాటుగా మీ యొక్క కష్టం కూడా మీకుంది. అంటే దానికి తగ్గట్లుగా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ సమస్యను మన దాకా రాకుండా ఉండటానికి మనం ఎలా చెయ్యాలి, ఎలా పడాలి, ఎట్లాగా మనం సెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు దూరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చాలామంది మూర్ఖులు ఏమంటారంటే ప్రతీదీ కూడా భగవంతుడి మీద తోసేస్తూ ఉంటారు. అంటే నీట మునిగినా, పాల మునిగినా, మంచి చేసినా, చెడు చేసినా భగవంతుడు మన నుదుటిన ఎలా రాసి ఉంటే అలాగే జరిగిద్దని చెప్పేసి చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు అలాగే మూర్ఖులు కూడా అంటూ ఉంటారు. నేననే మాట ఏంటంటే అది ఒక మూర్ఖత్వం అంట. నిజమే, దేవుడు రాత ఖచ్చితంగా ఉంటుంది ఏ మనిషికైనా. దానికి కాదని అంటల్లా. కానీ దేవుడి రాతతో పాటుగా మన యొక్క ప్రయత్నం అనేది కూడా ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. ప్రయత్నం మన వంతు. దేవుడు ఎప్పుడు కూడా మీరు పని పాట లేకుండా కూర్చోండి, నన్ను నమ్ముకొని నన్ను తలుసుకుంటా కూర్చోండి, నా పేరుని జపిస్తా కూర్చోండి, నేను మీకు లక్షలు ఇస్తాను, కోట్లు ఇస్తానని ఎవరికైనా చెప్తాడండి దేవుడు. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళం కూడా కష్టపడాల్సినటువంటి పని లేదు. కళ్ళు మూసుకొని కూర్చొని ఆ భగవంతుడిని తలుచుకుంటా కూర్చుంటే మరి ఆ దేవుడే మనకు లక్షల కోట్లు ఇస్తే ఈ కష్టపడటం అంతా ఎందుకు? అలా ఏం అవసరం లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మానవుడి యొక్క ప్రయత్నం అనేది ప్రతి పనిలో కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రయత్నం మన వంతు, ఫలితం దేవుడి వంతు. మనం ప్రయత్నం చేసి ఫలితం దేవుడిని ఆశించాలి, దేవుడి దగ్గర ఆశించాలి. కష్టం మనం పడి అయ్యా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాకివ్వయ్యా అని కోరుకోవాలి. అంతేగాని ఏ ప్రయత్నము లేకుండా, ఏ కష్టము లేకుండా నువ్వే మాకు దిక్కు అని చెప్పంటే ఏం చేస్తాడు? నువ్వేం చేసావని ఆ దేవుడు నిన్ను కాపాడాలి. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడిని ఒక కోరిక కోరుకునేటప్పుడు దానికి మనం అర్హులమా కాదా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ప్రయత్నం గాలిలో దీపం పెట్టినప్పుడు దేవుడి మీద భారం వేసేసి ఆ దీపాన్ని అలా వదిలేస్తే ఆ దీపం ఏమైద్ది? ఆరిపోయిద్ది. అలా కాదు, నీ ప్రయత్నం ఏంటి? చెయ్యి అడ్డం పెట్టడం నీ ప్రయత్నము. అలాంటి ప్రయత్నం అనేది చేసినప్పుడు దేవుడు మనకు సహాయంగా నిలబడతాడనమాట. అలాగ దేవుడు సహాయం చేస్తాడు. కష్టపడ్డోళ్ళకి, ప్రయత్నాలు చేసే వాళ్ళకి సహాయం చేస్తాడనమాట. అంతేకాని ఏదీ లేకుండా హ్యాపీగా నేను కూర్చుంటాను, అన్నీ దేవుడి మీద దోసేస్తాను. మంచి అయితేనేమో మన క్రెడిట్లో వేసుకుంటూ ఉంటారు. గొప్ప గొప్పోళ్ళు చేసే పనులు అదే. మంచి అయితేనేమో మేమే గొప్పోళ్ళం, మేము అలా చేయబట్టి అలా జరిగింది, మేము పెద్ద తోపులము అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే ఏదన్నా చెడు జరిగిందనుకోండి, దేవుడు రాత మనమేం చేస్తాము అని చెప్పి చాలా ఈజీగా తప్పుకుంటూ ఉంటారనమాట.
కాబట్టి అది కరెక్ట్ కాదు. అలాగ తులారాశి వారు ఎప్పుడూ కూడా దేవుడి మీద పూర్తిగా భారం వేసి ఊరుకోరు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు 100% చేస్తారనమాట. దేవుడి నిర్ణయానికి తగ్గట్టు వీళ్ళ యొక్క కష్టానికి తగ్గట్లుగా దేవుడు వీళ్ళకి సహాయం చేస్తాడు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వలన ఈ తులారాశి వారు చాలా వరకు కూడా లక్కుగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు ఊహించిన ప్రమాదాలైతే మాత్రం మీకు 90% కూడా జరగవు. మీ జాతకంలో గురుబలం అనేది పుష్కలంగా ఉంది, శుక్రబలం కూడా పుష్కలంగా ఉంది కాబట్టి సమస్యలు వస్తాయి, వచ్చినా కూడా అవి అట్లాగే వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు అంత పెను నష్టము, భారీ నష్టాలు, భారీ దెబ్బలు మాత్రం మీకైతే గట్టిగా కూడా కలగవు అని చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో ఎంత కష్టపడతారో మీ కష్టమైతే మీకు ఊరకనే పోదు. దానికి తగ్గ సుఖాన్ని, సంతోషాన్ని మీరు చూడగలుగుతారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పే మాట ఏందంటే, ఈ ఊహించని ఏదో జరుగుతుందని చెప్పేసేసి ఒక్కొక్కసారి మీరు కూడా బ్యాలెన్స్ తప్పటం వలన దానివల్ల మీకు గుండెల్లో దడ, గుండె నొప్పులు రావటము, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటము, కళ్ళు మంటలు, నిద్ర లేకపోవటము, స్ట్రెస్సు, ఓవర్గా అలిసిపోవటము, ఇట్లా కొన్ని కొన్ని రకాలు ఏంటంటే మీ హెల్త్ మీద ఎఫెక్ట్ అనేవి చూపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ మీద ఒక్కసారి ఎఫెక్ట్ పడితే గనక దాని నుంచి బయటపడటం మన వల్ల కాదు. ఎందుకంటే ఒకసారి ఆరోగ్యంలో తేడా వచ్చిన తర్వాత దాని పని అది చేసుకుంటా వెళ్ళిపోయిద్ది. అంటే దానికి తగ్గట్లుగా మనలో ఆలోచనల్లో, మన శరీరంలో రకరకాల మార్పులనేవి జరిగి అక్కడ డ్యామేజెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు. మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది ఉంచుకొని మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అనేది చెయ్యండి. మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడనమాట. అప్పుడు దేవుడి మీద భారం అనేది మీరు వేయండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఎందుకంటే కష్టపడిన వ్యక్తిని, ఏ వ్యక్తిని కూడా దేవుడు ఇబ్బంది అనేది పెట్టడనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక విషయం వచ్చేటప్పటికి మీకు ఏదన్నా గృహ నిర్మాణాలు చేస్తూ ఉండవచ్చు. చక్కగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూడా జరుగుతాయి. మీ కష్టం కూడా 100% ఉంటుంది అక్కడ. అలాగా మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం మనకు వచ్చేటప్పటికి డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. రూపాయి అనుకున్న కాడ ₹2 అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ రూపాయి అనుకున్న కాడ ₹2 ఎందుకు అవుతుంది అంటే అది మీ యొక్క ఆలోచన విధానమే అంట. మీరు ఏది కూడా కాంప్రమైజ్ అవ్వరు ఏ విషయంలో కూడా. మనం ఏ పనైనా సరే చేసే పని బాగుండాలి, చేసే పనికి వంక అనేది ఉండకూడదు. రూపాయి కాడ ₹2 పర్వాలా, కానీ పని పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, నెంబర్ 1గా ఉండాలి. పలానోళ్ళు అంటే ఇట్లా నెంబర్ 1గా చేశారు అని చెప్పి అనిపించుకోవాలి అని చెప్పేసి చిన్న విషయం కానించి పెద్ద విషయాల దాకా మనం చూసుకుంటే అన్నిట్లో కూడా మీరు ఒక పని చేశారు అంటే అందులో వంక పెట్టడానికి అనేది ఉండదన్నమాట. మీరు కట్టుకునే బట్టల దగ్గర నుంచి మీరు కట్టే బిల్డింగుల దాకా ప్రతీది కూడా, అది ఉద్యోగం, వ్యాపారం, తిండిలో, బట్టలో, నిద్రలో, ఇట్లా ప్రతీది కూడా మంచి క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. అట్లా మంచి క్వాలిటీని మీరు చూస్తారు. దానికోసం ₹1 అయినా పర్వాలేదు, రూపాయికి తోడుగా ఇంకో రూపాయి అయినా పర్వాలా, కానీ మళ్ళీ రేపు తేడా పడకూడదు మనకి అని చెప్పేసి అలాంటి బెటర్ను మీరు కోరుకుంటారు. కాబట్టి రూపాయి అనుకున్న కాడ ₹2 అవుతాయి, కానీ దానివల్ల మీకు పని నెంబర్ 1గా ఉంటుంది, క్లియర్గా నీట్గా ఉంటుందన్నమాట. అయితే ఆ రూపాయి కోసం కూడా కష్టపడాలి, కష్టపడి సంపాదించుకుంటారు, కానీ దానికోసం ఆలోచించరనమాట. బాగుండాలి అని ఇట్లా ఆలోచిస్తారనమాట. ఇలా ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకంతా మనశ్శాంతి అనేది ఉంటుంది. మేము చేయాల్సింది మేము చేసామనే ఒక తృప్తి అనేది మీకు మిగులుతుందనమాట. ఇలా మీకు జరుగుతుంది. ఇక మీకు వచ్చేటప్పటికి 4 పెద్ద అదృష్టాలని చెప్పుకున్నాం కదా. అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి అదృష్టం ఏంటంటే మీకు ఒక అంటే చేసే పనిలో కొంచెం ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది, ఒకటి దూరం అవుతుంది అనంటే అక్కడ మీరు ఫస్ట్ బాధపడతారు, కానీ అది నిజంగా మీ అదృష్టము. అది దూరం అవటం ఎలా అదృష్టం అనంటే అక్కడ దూరమైన ఒక్క విషయం గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ దూరమైంది కాబట్టి మీరు ఇంకా బెటర్ క్వాలిటీని అక్కడ కోరుకుంటున్నారు. కాబట్టి అక్కడ మీరేంటంటే ఇంకా అంటే ఆ పోయిన దానికన్నా కూడా ఇంకా 2 రెట్లు మంచిని తీసుకొచ్చి ఆడ చూపిస్తారనమాట. కాబట్టి దానివల్ల ఇక్కడ మీకు ఇంకా పనిలో నీట్నెస్ ఉంటుంది, మీ యొక్క విలువేంటనేది కూడా జనానికి తెలిసిద్దనమాట. కాబట్టి అలా ఏదన్నా దూరమైన విషయం గురించి చాలామంది బాధపడతారు. దూరమైంది ఏదైనా అంటే అది మనిషి కానీ, వస్తువు కానీ, డబ్బు కానీ
మనకింకా ఏదో దగ్గరకు మంచిగా వస్తుంది. ఊహించని అదృష్టం ఏదో వస్తుంది అని చెప్పేసేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలనమాట. ఇది మీ విషయాల్లో చాలా జరుగుతుంది. ఇది నంబర్ 1 అదృష్టం. ఇక నంబర్ 2 వచ్చేటప్పటికేంటంటే మీరు ఏ ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులు మీకు మంచిగా చక్కగా కుదురుతాయండి. అసలు ఆ పనుల్లో వంక పెట్టటానికి లేదనమాట. ఆ పనులనేవి చాలా నీట్‌గా ఉంటాయనమాట. కొంతమంది చూసినట్లయితే గృహ నిర్మాణాలు చేసేవాళ్ళున్నారు మీలో. అలాంటి వాళ్ళకి అసలు ఎంత చక్కగా మీకు ఊహించిన దానికన్నా కూడా చక్కగా కుదురుతా ఉంటాయి ఆ పనులన్నీ కూడా. అవి చూసినప్పుడు నిజంగా ఇంత బాగుందా? మేమే ఊహించలేదే! నిజంగా ఇంత బాగుంటుంది. అంటే మీకు కొంతమంది మీ చుట్టూత బెటర్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. అట్లాగా ఎందుకంటే అక్కడ చేయగలిగిన ఆ ఇది కూడా మీకుంటుంది కాబట్టి బెటర్ ఐడియాస్ ఇస్తుంటే వాటిని ఫాలో అవుతారు. 4 చోట్ల కనుక్కుంటూ ఉంటారు కాబట్టి ఆ చేసే పని అనేది చాలా మంచిగా వచ్చిద్దనమాట. ఇది రెండవ లక్కు. ఇక మూడవ అదృష్టం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీకు కొంతమంది అంటే ఊహించని వ్యక్తులు, తెలియని వ్యక్తులు అంటే మీరు కూడా ఫస్ట్ టైమే వాళ్ళని చూస్తాం. అలాంటి వ్యక్తుల వల్ల మీకు మంచి పొగడ్తలనేవి వస్తా ఉంటాయండి. ఎందుకంటే పొగడ్తలకే ఇక్కడ పొంగిపోతారని కొంతమంది అనుకోవచ్చు. ఒకళ్ళు మన కష్టాన్ని, మన టాలెంట్‌ని మన దగ్గర పొగిడినప్పుడు మనం పడ్డ కష్టానికి అంత మంచి రిజల్ట్ అంటే అది వాళ్ళు ఎదుటి వాళ్ళకి కూడా అర్థమయ్యి అంత మంచి రిజల్ట్‌గా మీరు అలా చేశారు, ఇలా చేశారని చెప్పంటుంటే ఖచ్చితంగా ఏ మనిషి మనసుకైనా 100% సంతోషంగానే ఉంటుందనమాట. మనం పడ్డ కష్టం కూడా మర్చిపోతాము. వాళ్ళు బాగా మీరు నంబర్ 1గా చేశారు. మీరు కరెక్ట్‌గా చేస్తున్నారండి అని అన్నప్పుడు ఏంటంటే చాలా వరకి కూడా మనం సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. అలాగా ఊహించని వ్యక్తులు సూపర్‌గా అది ఇది అని చెప్పేసేసి మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని అంటున్నప్పుడు మీరు చేసే పని గురించి మీరు ఊహించిన దానికన్నా కూడా మంచిగా పొగడ్తలనేవి 4 దిక్కుల నుంచి, నలుగురి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అక్కడ మీరు చాలా చాలా సంతోషపడతారనమాట. మీరు పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది మూడవ రిజల్ట్ అనమాట. మూడవ లక్కు. ఇక నాలుగో విషయం ఏంటంటే పనితో పాటుగా మిమ్మల్ని కూడా పొగుడుతారు. అంటే మీరు కూడా చాలా బాగున్నారు. అంటే కొంతమందికేంటంటే మనుషుల విలువ తెలిసిన వాళ్ళుంటారు కదా! అంటే ఒక మనిషి ఆ మనిషి యొక్క వెనకమాల ఉన్నటువంటి పరిస్థితితో పాటుగా మనిషిని కూడా కొంతమంది గుర్తిస్తా ఉంటారు. అంటే ఈ మనిషి ఎంత తెలివిగా ఆలోచించబట్టి, అంత ఇదిగా చేయబట్టి అని చెప్పేసి మనిషి యొక్క రూపాన్ని కూడా కొంతమంది గ్రహిస్తారు. అంటే మనిషి వెనకమాల బ్యాక్‌గ్రౌండ్ అనేది తర్వాత సంగతండి. ముందు మనిషి రూపం కూడా ఆకట్టుకునేలాగా ఉండాలనమాట. అలా ఒక అందమైన రూపం తులారాశి వారి సొంతం. తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మంచి ముందు హెయిర్ స్టైల్‌తో పడేస్తారు. వాళ్ళు ముందు ఫస్ట్ మీరు గమనించినట్లయితే హెయిర్ స్టైల్ అనేది బాగుంటుందనమాట. తులారాశి వారికి ఒత్తుగా ఉంటుంది. పొడవైనటువంటి జుట్టు ఉంటుందనమాట. మగవారికి అలాగే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది జుట్టు లేక అల్లాడిపోతున్నారు మగాళ్ళల్లో. కవర్ చేసుకోలేక అల్లాడిపోతున్నారు. కానీ తులారాశి వారికి ఏ కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా తల నిండా జుట్టు ఉంటుంది. మంచి హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్‌ని చూసే తులారాశి వారు వెంట ఎంతమందో ఆడపిల్లలు పడతా ఉంటారనమాట. అలాంటి కొంతమంది ఆడపిల్లలు మీరు ఎదురుగా వచ్చి మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు చాలా చక్కగా ఉంటారు. మీరు డ్రైవింగ్ బాగా చేస్తారు. బండి మీద మంచిగా డ్రైవ్ చేస్తారు. చక్కగా ఉంటారు. మిమ్మల్ని మేము రోజు చూస్తూ ఉంటాము. మీరు బాగుంటారని చెప్పేసేసి ఒకళ్ళు వచ్చి అట్లా పొగుడుతూ ఉంటే చాలా సంతోషపడతారనమాట. అంటే అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న హ్యాపీనెస్‌లు చిన్నయ్యేనైనా కూడా అవి మనిషికి మానసికంగా చాలా దృఢంగా ఉండేటట్లుగా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట. అలాగా ఈ నాలుగవ హ్యాపీనెస్ కూడా మీకుంటుంది. ఇలా ఈ 4 అదృష్టాలను చూసైతే మీరు చాలా సంతోషపడతారనమాట. ఇక ఊహించని పురుషుడు వల్ల మీకు జరిగేది ఏంటి అనంటే, తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలను ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసినట్లయితే, ఆ పురుషుడు వల్ల వీరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతా ఉంటాయనమాట. ఈ తులారాశి వారేంటంటే చాలా సిన్సియర్‌గా ఉంటారు. అలాగే చాలా తెలివిగా ఉంటారు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఏ మనిషినైనా సరే అంత ఈజీగా వీళ్ళు నమ్మరు. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అంతేనండి. తులారాశి వారి ఉన్న స్త్రీల గురించి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ పురుషుడి విషయానికొచ్చేటప్పటికి వీరు గబక్కన ఎవ్వరిని నమ్మరు. కాకపోతే ఎదుటివారేంటంటే వీళ్ళకన్నా తెలివిగా ఉంటారనమాట. వీళ్ళు 4 ఆకులు చదివితే ఎదుటి వాళ్ళు 10 ఆకులు చదివినోళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు వీరి లైఫ్‌లోకొచ్చినప్పుడు వీరు కొంచెం అంటే కాకపోతే వీరికి ఆ ఎఫెక్ట్ అనేది పెద్దగా తెలీదు. తెలియకపోయినా కూడా కొంత ఇబ్బందనేది వీరి లైఫ్ మీద ఖచ్చితంగా చూపిస్తుందనమాట.
అంటే కొంచెం పనుల విషయాల్లో అటు ఇటుగా జరగటము, డబ్బు విషయాల్లో కొంచెం లాసులు జరగటము, అలాగే మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు, మనసుని ఇచ్చి ప్రేమించినప్పుడు, అవతల వారి దగ్గర నుంచి ఏదో కోరుకోవటం. అంటే అవతల వారు మీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్నిగా ప్రేమించట్ల. ఏదో అక్కడ మైనస్ వాళ్ళ లైఫ్‌లో వచ్చేటప్పటికి ఏదో మైనస్ ఉండి మిమ్మల్ని ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో మైనస్ లేకపోతే మిమ్మల్ని ఇంట్రెస్ట్‌గా చూడరు. అంతేగా అంటే ఏదో అక్కడ వాళ్ళకి దక్కలేదు కాబట్టి మీ దగ్గర కావాలని అనుకుంటున్నారు. అంటే ఏదో ఆశిస్తున్నారు గానీ, అక్కడ నిజమైనటువంటి ప్రేమ అనేది అక్కడ కనిపించట్లేదనమాట. అలాగా కొంచెం ఆ విషయాలు మీకు అర్థమయ్యి అర్థం కానట్లుగా, అర్థమైనా కూడా అర్థం కానట్లుగా ఇట్లా కొంచెం వ్యవహరిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అలాగా ఆ పురుషుడేంటంటే మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు గానీ అక్కడ నిజమైనటువంటి ట్రూ లవ్ అనేది కనిపించకుండా అక్కడ కొంచెం అది మీకు అర్థం కావట్లే. ఏం చెయ్యాలి? అంటే వాళ్ళని ఉంచాలా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో నుంచి పక్కకు మనం వచ్చేసేసేయాలా? అన్న విషయం మీకు అర్థం కావట్లేదనమాట. కానీ అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలనేవి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఒక్కొక్కసారి మంచి వాళ్ళని అనుమానించి వదులుకుని తర్వాత బాధపడేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి చెడ్డ వాళ్ళను నంబర్ 1గా మంచి వాళ్ళని అనుకోని ఉంచుకొని బాధపడేవాళ్ళు ఉన్నారనమాట. ఏదైనా సరే తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకుంటే హ్యాపీ. కానీ అంతా అయిపోయిన తర్వాత, జారిన తర్వాత మీరు తెలుసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. ఈ విషయం మీరు అర్థం చేసుకొని ఆ పురుషుడు మీ లైఫ్‌లో ఎంతవరకి అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? అతడిని నమ్మటం కరెక్టా కాదా? అతని విషయంలో మీరు చేసే ఆలోచన అంతా కూడా కరెక్టా కాదా? అంతగా ఆలోచించాల్సినటువంటి వ్యక్తేనా? ఏంటి? అనేది ఒకసారి మీరు మొత్తం కూడా ఒకసారి ఆలోచించి మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలైతే గట్టిగా కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకే ఉండాలో అంతవరకే ఉండండి. ఇవాళ కాసేపు బాగున్నారులే అని చెప్పి ప్రతి పర్సనల్ విషయాలను షేర్ చేసుకొని పర్సనల్‌గా మీరు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. దాని నుంచి మీరు కోలుకోలేని దెబ్బ కూడా తగిలిద్దనమాట. ఎందుకంటే జీవితం ఎవరికైనా ఉన్నది ఒకటే. ఆ జీవితాన్ని మంచిగా డిజైన్ చేసుకోండి. తొందర పడొద్దు, మోసపోవద్దు. ఇలా ఈ 3 రోజుల్లో అయితే మీకు జరిగేది ఇదనమాట. అర్థమైంది కదండీ! తులారాశి వారికి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ 4 అదృష్టాలు మీకు ఎలా ఉన్నాయి, అలాగే మీకు ఆ పురుషుడు వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.